నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈరోజు తెల్లవారుజామున కువైట్లోని డీశాలినేషన్ సెంటర్ మరియు కువైట్లోని మీనా ఆల్ అహ్మదీ రిఫైనరీ పైన ఇరాన్ దాడి చేసినట్లు అధికారులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే కువైట్లోని ఒక కీలకమైన విద్యుత్ మరియు నీటి శుద్ధి డీశాలినేషన్ ప్లాంట్ పైన శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ దాడికి పాల్పడినట్లు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ దాడిలో ప్లాంటులోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయని, ఆస్తి నష్టం సంభవించిందని చెప్పి అధికారులు ధృవీకరించారు. అలాగే మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇంజనీర్ ఫాతిమా హయాత్ గారు ఈ ఘటనపై మాట్లాడుతూ, దాడి జరిగిన వెంటనే సాంకేతిక మరియు అత్యవసర విభాగం బృందాలు రంగంలోకి దిగాయని, ముందస్తు ప్రణాళిక ప్రకారం పరిస్థితిని అదుపులోకి తెచ్చామని, భద్రతా దళాల సమన్వయంతో ప్లాంటులో కార్యకలాపాలు కొనసాగేలా చర్యలు చేపట్టామని చెప్పి ఆమె వివరించారు. అలాగే కువైట్లోని మీలా ఆల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారం రిఫైనరీ పైన శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ డ్రోన్లతో దాడి చేసినట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ దాడి కారణంగా రిఫైనరీలోని పలు విభాగాల్లో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించకుండా ఉండేందుకు అత్యవసర సేవా విభాగాలు మరియు అగ్నిమాపక సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా ఎవరికీ గాయాలు కాలేదని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. రిఫైనరీ ప్రాంగణంలో మరిన్ని ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల ముందస్తు రక్షణ చర్యలు తీసుకున్నట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. అత్యవసర ప్రణాళిక ప్రకారం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలిపారు. ఒకవైపు ఇరాన్ మనం చూసుకుంటే ఏమాత్రం తగ్గకుండా కువైట్లోని నీటి శుద్ధి కర్మాగారాలు, అలాగే కువైట్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చమురు నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో మీనా ఆల్ అహ్మదీ కానీ మీలా అబ్దుల్లా కానీ అటువంటి రిఫైనరీలను లక్ష్యం చేసుకుని దాడులు చేస్తూ ఉంది. తొందరగా యొక్క యుద్ధం ఆగిపోవాలని చెప్పి మనం అందరం ఆ భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.